హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసింది వినాయక చవితి. మొన్నే చేసుకున్నట్టుందబ్బా, 1 year అయిపోయింది. అప్పుడే 2-3 months బ్యాకే కదా పండగ అయింది అన్న ఫీలింగ్ ఉంది. కానీ టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది నిజం. యాక్చువల్లీ టైం ఫాస్ట్గా వెళ్ళట్లా, మన లైఫ్ స్టైల్ మారిపోయింది. దానివల్ల పగలవుతుంది, రాత్రి అవుతుంది, ఏమీ తెలియట్లా. రోజులు అలా గడిచిపోతున్నాయి. సంవత్సరం మొన్నే కదా 2025 స్టార్ట్ అయింది, సెప్టెంబర్ వచ్చేసింది. 4 నెలలు ఇట్లానే మాట్లాడుకుంటూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్లో 4 రీల్స్ అలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటే డిసెంబర్ వచ్చేస్తుంది. అవునా? అది సరే. ఇంతకీ విషయం ఏంటంటే, చాలా రోజులైంది నేను వీడియో పెట్టి. ఇంట్లో బూజులు దులుపుకోవడం, ఆ పని ఈ పని అన్నీ కలిపి అన్నిటికీ టైం ఉంటుంది, కానీ నాకు వీడియోలు పెట్టడానికి టైం ఉండట్లేదు. సో మ్యాక్సిమం అసలు అది ఈ గ్యాప్ రాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నా, కానీ వేరే పనుల్లో ఏది స్కిప్ చేద్దాం ఇవాళ చేయకుండా అన్న దాంట్లోకి నేను వీడియోని స్కిప్ చేస్తాను. సో అట్లానే స్కిప్ అవుతుంది ప్రతిసారి. సో ఓకే, మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మంచి షాపింగ్ వీడియో, డైట్ కాకుండా ఒక మంచి షాపింగ్ వీడియోతో ముందుకు వచ్చాను. అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. షాపింగ్ వీడియో అంటే కొంచెం ఎక్కువ టైం వస్తుంది, కాబట్టి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేయాలి. సో దాన్ని ఫస్ట్ 2 డ్రెస్ మెటీరియల్స్. ఇవి యాక్చువల్లీ కుట్టించుకొని ఒక 2 నెలలు అయింది, కానీ ఇంతవరకు వేసుకోలేదు. బట్ చూపించానో లేదో కూడా నాకు అసలు గుర్తులేదు. ఇవి మనం ఎప్పుడైతే ఈ క్లోతింగ్ అనేది చెప్పడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి బయట షాపింగ్ చేయడం అనేది తగ్గిపోయింది. మన దగ్గరే ఉన్నాయి కదా, ఇంకా బయట కొనాల్సిన పనే ఉంది. సో ఇప్పుడు మనం చూపించే స్టఫ్లో ఒక రెండు మాత్రమే నేను వేరేగా బయట తీసుకున్నాను. మిగిలినవన్నీ మనయ్యే అనమాట. అంటే మన రోజ్ పెటల్స్, మా ఫ్రెండ్ రజనీ ఉంది కదా, తనుతో కలిసి మేమిద్దరం కలిసి చేస్తున్నామని చెప్పాను కదా. సో దాంట్లో తీసుకున్నవి అన్నీ. సో అందులో భాగంగా ఫస్ట్ ఒక మంచి చందేరి డ్రెస్ మెటీరియల్ యాక్చువల్లీ ఇది రేపొద్దున వేసుకుంటా వినాయక చవితికి. అంటే ఉదయం పూట పూజ చేసేటప్పుడు ప్రసాదాలు చేసుకుని హడావిడిగా ఉంటుంది. ఆ టైంలో ఫస్ట్ కాసేపు కంఫర్టబుల్ క్లోతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మా కింద అపార్ట్మెంట్లో బొమ్మ, దేవుడు అన్నీ ఉంటాయి, అక్కడికి మంచిగా చీర కట్టుకుంటాను. సో ఫస్ట్ అయితే ఈ డ్రెస్ వేసుకుందాం అనుకున్నా. ఒక చందేరి డ్రెస్ మెటీరియల్, మంచి కోరా కలర్ మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇది మెటీరియల్ అబ్బా కుట్టించేసుకున్నాను నేను. ఇదిగోండి ఇలా వచ్చింది. దీనికి వచ్చి ఈ ప్యాంట్ వచ్చింది. ఇది రేపు పొద్దున వేసుకుంటా కదా, ఎలాగూ పండగ వ్లాగ్ చేస్తాను కదా, దాంట్లో చూద్దరు. కానీ దీనికి వచ్చి ఒక మంచి ఆర్గాన్జా చున్నీ వచ్చింది. దీనికి మా రజని బొటీక్లో ఇలా కట్ వర్క్ చేయించింది ఎడ్జ్కి, కొంచెం డిఫరెంట్ లుక్ కోసం. సో ఈ డ్రెస్ లుక్ అయితే రేపు పండగ వ్లాగ్ షూట్ చేసేటప్పుడు ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది ఒక డ్రెస్. ఇది మన రోజ్ పెటల్స్ స్మార్ట్ క్లోతింగ్లోది. దీనికి ప్యాంట్. అండ్ ఇదైతే ప్యూర్ మస్లిన్ జామ్దాని డ్రెస్ మెటీరియల్. ఇవి మన దగ్గర ఉన్నాయని మీకు తెలుసు. సో దీనికి ప్యాంట్ రాదు, హ్యాండ్లూమ్ 2 piece డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఇది అయితే ఇది కూడా అంతే. ఈసారి ఏంటో అన్ని లైట్ కలర్స్లోకి వెళ్ళినట్టు డ్రెస్సులు. ఇది కూడా లైట్ కలర్ తీసుకున్నా. మంచి మస్లిన్ జామ్దాని హ్యాండ్ ఓవెన్ డ్రెస్ మెటీరియల్. దీనికి ఇట్లా ఫ్రంట్ ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇదిగో మాకు 5 రోజులు ఈసారి వినాయక చవితి అంటే సాటర్డే వచ్చింది పండగ. దీనికి ప్యాంట్ రాలేదులేండి, నేను ఏదో సెట్ చేశాను. 5 రోజులు విగ్రహం ఉంటుంది. సో 5 రోజులకి 5 రకాల డ్రెస్సులు ఏదో ఒకటి, మ్యాక్సిమం చీరలే అవుతాయి. సో సెట్ చేసుకున్నాను అనమాట అన్ని. ఇదిగోండి దీనికి దుప్పట్టా. యాక్చువల్లీ టాప్కి వచ్చేసి నెక్ ఇక్కడ వరకే ఇచ్చాడు వర్క్, దుప్పట్టాకి మాత్రం ఫుల్ వర్క్ వచ్చింది. ఇదిగో అంతా హ్యాండ్ వీవింగ్. ఈ మెటీరియల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇవి డీటెయిల్స్ కావాలంటే మీరు కాంటాక్ట్ చేస్తే దాంట్లో మనం డీటెయిల్స్ అనేవి ఇస్తాం. లేదా గ్రూప్ లింక్స్ కూడా ఉన్నాయి, దాంట్లో జాయిన్ అయినా కూడా వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. సో ఇది దుపట్టా, ఇది డ్రెస్. మా రజని ఏం చేసిందంటే ఇదిగోండి నాకు వెరైటీగా చేతికి లాగా మెషిన్ వర్క్ చేయించి పంపింది. బాగుంటుంది. అంటే ఇద్దరం కుట్టించుకున్నాం, తనకి నాకు ఇద్దరికి ఇలా చేయించింది. ఇదొకటి. సో ఇవి 2 డ్రెస్సెస్ అబ్బా. ఫ్యాన్ లేకుండా చేయడం చాలా కష్టం.
ఏసీ వేసుకుని. మీకు తెలుసా నేను మైక్ కొనుక్కున్నా, మైక్ తెప్పించుకుంటే మా షుగర్ దాన్ని ఎక్కడ దాసాడో మైక్ కనపట్ల. వాయిస్ డిస్టర్బెన్స్ రాకూడదు అని చెప్పి మైక్ తీసుకుంటే మా వాడు దాన్ని గయా చేశాడు. నెక్స్ట్ ఇది, దీనికి ఇంకా బ్లౌజ్ కుట్టించుకోలేదు, ఇది ఒకటి కుట్టించుకోవాలి. ప్యూర్ కాటన్ కోట అంటారు కదా, ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అబ్బా. చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈవినింగ్ టైం వెళ్ళే చిన్న చిన్న బర్త్డే పార్టీ కానీ ఏదైనా చీర కట్టుకొని వెళ్ళాలనుకుంటే కొంచెం క్లాస్గా, నీట్గా, హాయిగా, ముఖ్యంగా మా విజయవాడ వెదర్కి ప్రశాంతంగా ఉండాలంటే దిస్ కోట ఈజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ సూటబుల్ అనమాట. ఇది నాకు ఆనియన్ పింక్ బాగా నచ్చింది, సో ఇది తీసుకున్నా. ఇది కూడా మన దగ్గర ఉన్నాయి, బట్ ఈ కలర్ అయితే నేను ఉంచుకున్నాను, సో ఈ కలర్ అవైలబుల్గా లేదు. సో ఇది ఆనియన్ పింక్ కలర్. దీని మీద మొత్తం ఇది హాఫ్ పళ్ళు అంతా ఇలా వర్క్ వచ్చింది, బుటాలు వచ్చాయి, బార్డర్ వచ్చింది. ఇది ఒకటే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు, మిగిలిన వాటన్నిటికీ బ్లౌజెస్ కూడా రెడీ అయిపోయింది. సో రోజుకోటి ఈ వినాయక చవితి 5 రోజులు రెడీ కట్టుకుంటా అనమాట. ఇదిగోండి చీర ఎలా వస్తుంది. చీర అంతా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చి బుటాస్ వస్తాయి, థ్రెడ్ వర్క్ బుటాస్. కానీ మామూలు బాడీ పార్ట్ ఉంటుంది కదా, దానికి వచ్చేసరికి ఇదిగోండి ఇలా బార్డర్ వస్తుంది. కానీ ఎంత హాయిగా ఉంటుందో కోట. శారీ అయినా, డ్రెస్ మెటీరియల్ అయినా, ఏదైనా సరే వెరీ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ. సో ఇది మన దగ్గర అవైలబుల్గా ఉన్నదే. సో మన దగ్గర అవైలబుల్గా లేనివి కూడా ఉన్నాయి, అంటే బయట నుంచి కొనుక్కున్నాయి. ఎంతసేపు మనయ్యా బయట కూడా అప్పుడప్పుడు తీసుకుంటాంగా. ఇది అందులో ఫస్ట్ది ఇది వచ్చేసరికి ఇది మనదేనండి, మర్చిపోయాను. ఇది కాదు మనవి, కానీ వేరే ఉన్నాయి. ఇది కూడా మన దగ్గరే. ఇది కంచి కాటన్ అంటారు కదా. ఇది ఎందుకు ఇప్పుడు చూపిస్తున్నానంటే ఇది యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నది. ఇది అమ్మవారికి నేను కట్టుకున్నది కాకుండా అమ్మవారికి పెట్టింది అనమాట. ఇది కంచి కాటన్ అంటారు. యాక్చువల్గా ఇది పెద్దవాళ్ళ చీర, కానీ నాకు నచ్చింది. నాకు ఎందుకు గ్రీన్ అంటే ఆబ్వియస్గా నచ్చుతుంది, ఎందుకు ఆ బార్డర్ అది బాగా నచ్చింది, నేనైతే తీసుకున్నా. దీని బ్లౌజ్ చూపిని ఇప్పుడే. దీనికి ఒక వెరైటీగా ఒక మంచి కట్టుకుంటాగా, చూస్తారుగా. సో దీనికైతే ఒక ట్రెండీగా కొంచెం బ్లౌజ్ అయితే కుట్టించుకుంటున్నాను. చీర అయితే పెద్దోళ్ళ చీర, నేనైతే బ్లౌజ్ డిఫరెంట్గా చేయించుకుంటున్నాను. నాకు బాగా నచ్చింది. మా అమ్మ కూడా ఉంది, ఏంటి పెద్దోళ్ళ చీరలాగా అది కొనుక్కున్నామని, బట్ నాకు నచ్చింది. నేను దాన్ని ఎలాగోలా చేస్తాలే అని చెప్పి ఇదిగోండి చీర ఎలా వస్తుంది. చీరలో యాక్చువల్గా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కానీ నేను వేరేగా తీసుకున్నాను. అంటే మరీ అదే కుట్టించేసుకుంటే కొంచెం ఆ ఓల్డ్ లుక్ ఉంటుంది అని చెప్పి నేను కొంచెం డిఫరెంట్గా చేద్దామని వేరే తీసుకున్నా. చీరకి బోత్ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చింది. ఎంత హాయిగా ఉందో క్లాత్ అయితే. సో ఇవి కూడా మన దగ్గర ఉన్నాయి, కంచి కాటన్స్. ఇది కట్టుకున్నప్పుడు అంటే వాటిలో మనకు నచ్చినవన్నీ వచ్చినప్పుడు అలా ఉంచుకుంటూ ఉంటాం అనమాట. అంతే, ఏదో ఒకటి చేస్తుంటే ఇది బెనిఫిట్. ఇది ఒక చీర. అండ్ నెక్స్ట్ ఇదైతే ప్రస్తుతానికి మన దగ్గర లేదు. ఇది నా ఓన్. ప్రస్తుతానికి ఈ మోడల్ అయితే లేదు, అయిపోయినాయి అన్నీ. ఫ్యూచర్లో వస్తుందేమో ట్రై చేద్దాం, ప్రస్తుతానికి అయితే లేదు. బట్ ఇదైతే ఇదిగోండి మంచి టసర్ టైపు టసర్ క్రేప్ మిక్స్ లాగా ఉంటుంది. నాకు కలంకారీ ప్రింట్స్ అంటే బాగా ఇష్టం. అంటే హ్యాండ్లూమ్స్లో గద్వాల్ ఉంటుంది, పోచంపల్లి కత్ ఉంటుంది, నెక్స్ట్ పటోలా ఉంటుంది, లేదంటే కనుక కంచి ఉంటుంది, ఇంకోటి నారాయణపేట అని ఉంటుంది. నాకు పర్సనల్గా కలంకారీ ఇష్టం బాగా. అయితే ఈ చీర కాంబినేషన్ డిఫరెంట్గా అనిపించింది. మంచి బేబీ పింక్కి డార్క్ టొమాటో రెడ్ బార్డర్ ఇచ్చారు. ఇదిగోండి చీర అంతా ఇలానే ఉంటుంది, బోత్ సైడ్స్ పెద్ద బార్డర్, ఒకవైపు రెడ్ బార్డర్, స్కాలోప్ లాగా డిజైన్ వచ్చింది. ఇది మధ్యలో పార్ట్, మళ్ళీ కింద కూడా బార్డర్. పళ్ళు అయితే చిన్నదే, మరి ఎక్కువ పళ్ళు ఇవ్వాల. చీర అంతా ఎంత అంచు వచ్చిందో ఆ అంచుని ఇలా తిప్పారనమాట టర్నింగ్. బాందిని చుక్కలు వచ్చి బార్డర్ మీద ఇట్లా వస్తుంది చీర. ఇదైతే రేపు మాకు సండే రోజు నిమజ్జనం ఉంది, నిమజ్జనం రోజు కట్టుకుందాం అనుకున్నా. కట్టుకున్నప్పుడు ఫోటో ఖచ్చితంగా ఇన్స్టాలో షేర్ చేస్తా, కట్టుకుంటా, ఎందుకంటే బ్లౌజ్ రెడీ అయిపోయింది. దీనికి బ్లౌజ్ ఇది ఇచ్చారబ్బా. నేను ఈ మధ్యకాలంలో వర్క్లు ఏం చేయించట్లేదు, నార్మల్గా కుట్టించేసుకుంటున్నా. వర్క్లు అయితే ప్రస్తుతానికి కొంచెం తగ్గించాను. దీనికైతే బ్లౌజ్ ఇలా ఇచ్చారు, స్టిచ్చింగ్ కూడా అయిపోయింది.
సో ఇదొక చీర నా వినాయక చవితి షాపింగ్లో. ఇలాంటివి అయితే ప్రస్తుతానికి లేవు. ఇన్ కేస్ ఏమన్నా వస్తే మన ఇన్స్టాలో కానీ లేదంటే కనుక గ్రూప్లో కానీ దేంట్లోనే అప్డేట్ చేస్తాం. ఇదైతే చాలా నచ్చింది నాకు. చాలా లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ, వేసుకుంటే కూడా ఊరికే తీసుకున్నాక ఒంటి మీద వేసుకుంటే కూడా చాలా బాగుంది అనిపించింది. హాయిగా ఉంది క్లాత్, అసలు లైట్ వెయిట్గా బరువు లేకుండా. ఇదొకటి. అన్నీ వీటిల్లో ఒక 2 చీరలు కొంచెం బాగా రేట్ ఎక్కువ, అంటే ప్యూర్ హ్యాండ్లూమ్వి. మిగిలినవన్నీ ఒక మాదిరి ప్రైసింగ్. సో నేను డీటెయిల్స్ అన్నీ కావాలంటే చెప్పాను కదా, నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, దాంట్లో చెప్తాను. చాలామంది ఎందుకంటే ప్రైసెస్ చెప్తుంటే కొన్నిసార్లు అది డిఫరెంట్ వేరేగా వెళ్ళిపోతుంది. అందుకనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తే బెటర్ కదా. నెక్స్ట్ కైండ్ ఆఫ్ చందేరి డిజిటల్ ప్రింట్, చందేరి శారీ డిజిటల్ ప్రింట్. ఇది కూడా ప్రస్తుతానికి మన దగ్గర లేదు. మళ్ళీ వస్తే కనుక నేను మన దాంట్లో ఇన్స్టా పేజ్లో కానీ లేదంటే రోజ్ పెటల్స్ ఇన్స్టా పేజ్లో కానీ అప్డేట్ చేస్తాం. ఇది ఒక చీర. ఇది నాకు ఈ పిచ్చుకలు నచ్చినాయి అబ్బా. ఇందులో పిచ్చుకలు, ఈ జపనీస్ చెర్రీ బ్లాసమ్ అంటారు కదా, పువ్వులు, ఆ ఫ్లోరల్ ప్రింట్స్ బాగా నాకు నచ్చుతాయి ఈ చీరల్లో. కలంకారీ ప్రింట్ అలా ఇష్టము, డిజిటల్ ప్రింట్స్లో ఈ ఫ్లోరల్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది అనిపించింది. దీనికి వచ్చి స్కాలప్ లాగా ఇచ్చి బార్డర్కి మిర్రర్స్ ఇచ్చారు. చీర ఇది పళ్ళు, యాక్చువల్లీ ఇది పళ్ళు పార్ట్. చీర అంతా ఇలా ఉంటుంది. ఇది వినాయక చవితి దాంట్లో ఒకరోజు ఈ చీర. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా హాయిగా ఉంది, చాలా బాగుంది అండ్ చాలా కూల్గా ఉంది డిజైన్ కూడా. ఇది కూడా కట్టుకున్నప్పుడు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ismart_Gautami88 ఆ పేజ్లో మనం ఏదైనా కొత్త డ్రెస్ వేసుకున్నా, కొత్త చీర కట్టుకున్నా అప్డేట్స్ అందులో పెడతా ఉంటాం అనమాట. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికి తెలుసు. సో ఇదొక చీర. దీనికి కూడా బ్లౌజ్ చేంజ్ చేసుకున్నా. దీనికి ఇలా వచ్చింది. మామూలు ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలా మిర్రర్ ఇచ్చారు, అదే పెట్టించేసుకున్నాను. ఇంకా వేరే ఏం లేదు స్పెషల్గా. నార్మల్గా రెగ్యులర్ బ్లౌజ్ లాగానే కుట్టించుకున్నా. సో ఇది ఇది. అండ్ రేపు వినాయక చవితి కోసం తీసుకున్న చీర అయితే ఇది. ఇవి మన దగ్గర ఉన్నాయి. మళ్ళీ దీస్ ఆర్ అవైలబుల్. ఈ కలర్ లేదు, ఎందుకంటే ఇది నేను ఉంచుకున్నాను కాబట్టి. ఈ కలర్ లేదు, వేరే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ కలర్స్ ఈ క్లిప్పింగ్ తర్వాత ఫొటోస్ యాడ్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ లేవు, ఓన్లీ 3 పీసెస్సే ఉన్నాయి. అన్నిటికీ కామన్గా ఈ బార్డర్ అయితే వచ్చింది, ఇదే కలర్ బార్డర్. ఈ మధ్యలో శారీ కలర్ పార్ట్ మారుతుంది. ఇదేమో వంకాయ కలర్ అంటాం కదా, ఈ మధ్యలో పార్ట్ మారింది. ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్, కొత్త మోడల్. కొంచెం అంటే రొటీన్గా ఉండే మామూలు జరీ బార్డర్స్ కాకుండా ఇప్పుడు వచ్చిన మోడల్. ఇదిగోండి, ఇది పళ్ళు. ఇంకా చీర అంతా ఇలా వంకాయ కలర్. ఇదిగోండి చీర, చాలా బాగుంది కలర్. అస్సలు బరువు లేదు. జనరల్గా కంచిపట్టు చీరలైనా గద్వాల చీరలైనా చాలా బరువు అనిపిస్తాయి కొన్ని. ఒరిజినల్గా మంచి హ్యాండ్లూమ్ బాగా నేసిన చీరలు అంటే ఈ మధ్యకాలంలో వెయిట్ కట్టుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడట్లా, లైట్ వెయిటే ప్రిఫర్ చేస్తున్నారు ఎలాంటి చీర అయినా. సో వీవర్స్ కూడా లైట్ వెయిట్లోనే చీరలు ఎక్కువ తీసుకొస్తున్నారు. సో ఈ చీర అయితే లిటరల్లీ ఒక 4-5-10 రూపాయల కాయిన్లంతా, ఒక 5-6-10 రూపాయల కాయిన్లంతా బరువు ఉందేమో అంతే. చూడటానికి పెద్ద చీర, బాగా పన్నా అంటారు, అది చాలా పెద్దగా కూడా ఉంది. 5'8", 5'10" హైట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా సరిపోద్ది. కానీ అంత పెద్ద చీర అయినా కూడా బరువు లేదు. అసలు కలర్ కాంబినేషన్ అయితే ఇది డబుల్ షేడ్, వంకాయ కలరు బ్లూ కలిపిన షేడ్, 2 షేడ్స్ కనిపిస్తుంది. బార్డర్ అయితే ఇది. మన దగ్గర అవైలబుల్గా ఉన్న కలర్స్ కూడా డిఫరెంట్ కలర్సే, కానీ బార్డర్ అన్నిటికీ సేమే. ఇక్కడ ఆరెంజ్ ఉందనుకోండి, ఇది సేమే. ఇది పింక్ ఉంటే ఇది సేమే. ఇది పర్పుల్ ఉంటే ఇది సేమే. బార్డర్ అన్నిటికీ కామన్, మధ్యలో కలర్ మారిందంటే. సో ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్. ఇది నేను రేపు కట్టుకుంటా, రేపు సాయంత్రం కట్టుకుంటా. అసలు ఎంత కంఫర్టబుల్గా ఈజీగా కట్టేసుకోవచ్చు. లేదంటే ఆ బరువుగా ఉంటే ఇంకొక హెల్పర్ కావాలన్నట్టు ఉంటే, ఎవరితోనే చీర రెగ్యులర్గా కట్టుకోవడం అలవాటు ఉన్న వాళ్ళు అయితే టక్ కట్టేస్తారు, కానీ లేకపోతే కష్టం అబ్బా బరువు చీరలు కట్టుకోవడానికి. సో ఇప్పుడైతే ఇవి హ్యాపీగా ఉన్నాయి కట్టుకోవడానికి.
లైట్ వెయిట్ పట్టు అయినా ఇంకోటైనా. దీనికి బ్లౌజ్ కూడా చేంజ్ చేసుకున్నాను, అదే రేపటికి అని చెప్పా కదా, పండగ రోజుకి అనుకున్నాను కాబట్టి దీనికి కూడా బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇది రేపు ఈవినింగ్ కట్టుకుంటా, వ్లాగ్లో చూపిస్తాను ఎలా ఉందో కట్టుకుంటే. అండ్ నెక్స్ట్ ఇన్స్టాలో కూడా ఫోటో షేర్ చేస్తా పూజ అయ్యాక. అండ్ నెక్స్ట్ వన్ మోర్ పటోలా ప్యూర్ పటోలా. ఇది వచ్చేసరికి ఇది మన దగ్గర మన క్లాతింగ్లో అవైలబుల్గా ఉంది. ఇది ఎప్పుడో తీసుకున్నా అబ్బా. అసలు నేను రజని ఈ కలిసి క్లోతింగ్ అనేది స్టార్ట్ చేయక ముందు, మేము క్లోతింగ్ స్టార్ట్ చేసింది అరౌండ్ ఏప్రిల్ అనుకోండి, మార్చి ఫిబ్రవరిలో తీసుకున్నా. యాక్చువల్గా మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది కమింగ్ సూన్, ఆ ఫంక్షన్ కోసం అని చెప్పి తీసుకున్నా. ఆ ఫంక్షన్కి ఉపయోగపడుతుందని, పెద్ద ఫంక్షన్, హాఫ్ శారీ, మా ఫ్యామిలీ ఫంక్షన్. సో దానికోసం అని తీసుకొని ఇంతవరకు అది చూపించలేదు. బట్ ఆ ఫంక్షన్ కొంచెం లేట్ అయింది, అందుకని చెప్పి ఏదో ఒకసారి ఇది వాడేద్దాం, అప్పటికి మళ్ళీ ఏమైనా చూడొచ్చులే అన్నట్టుగా. సో ఇది కూడా ఈ వినాయక చవితి టైంలో ఈ 5 డేస్లో ఒకరోజు కట్టుకుందాం అనుకుంటున్నా. ఇది ప్యూర్ పటోలా. ఇది కూడా మన అప్పుడు రజనీ తెప్పించినప్పుడు నాకు ఫొటోస్ పెట్టేది ఏ కొత్తగా వచ్చిన, సో అప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు కూడా మన దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి, అంటే ఈ కలర్ అయితే లేదు, వేరే ఉన్నాయి. ఇది పళ్ళుకి ఇలా గోల్డ్ జరీ వచ్చింది. ఇది పళ్ళు. చీర అంతా ఇలా వస్తుంది, మంచి మజంటా అండ్ బ్లూ షేడ్ మిక్సింగ్ లాగా. ఇక చీర అంతా ఇంతే. దీనికి బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది ఎప్పుడోనే. నేను దీనికి ఇట్లా చేయించుకున్నాను బ్లౌజ్. చాలామంది పటోలా అనేసరికి క్రీమ్ కలర్ బ్లౌజ్ ప్రిఫర్ చేస్తారు, బాగా కనిపిస్తుంది, చీర లుక్ వస్తుందని. నేనైతే చీర కలర్, ఈ బార్డర్ కలరే తీసుకున్నాను. చీరలో వచ్చిన బ్లౌజే అదే కుట్టించుకున్నా సింపుల్గా. దీనికి మాత్రం వర్క్ చేయించుకున్నా మగ్గం మీదే. ఇదిగో నెక్ పార్ట్కి ఇలా సింపుల్గా బ్యాక్ సైడ్ నెక్కి చేయించుకున్నా, హ్యాండ్కి. చీరలో వాళ్ళు చిన్న బార్డర్ ఇచ్చారు, ఆ బార్డర్ వేసేసి ఇది ఇట్లా అంతే బ్లౌజ్. సింపుల్ వర్క్. ఎక్కువ వర్క్లు ఎందుకో కట్టుకోబుద్ధి కావట్లేదు, సో బాగా తగ్గించేసాను. సో నెక్స్ట్ 2 monthsలో మా ఫ్యామిలీలో ఫంక్షన్ ఉంది కాబట్టి ఆ ఫంక్షన్ అప్పుడు మళ్ళీ భవిష్య దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, అశ్వత్ దగ్గర నుంచి ఎవ్రీబడి షాపింగ్ ఉంటుంది. సో అప్పుడు మా వాటికి ఏమన్నా కొంచెం హెవీగా వర్క్ లేదు చూస్తానేమో, కానీ ప్రస్తుతానికి ఈ మధ్యలో ఏది పెద్ద చేయించట్లా. సో ఇదొక చీర పటోలా. సో వీటి డీటెయిల్స్ కావాలన్నా కూడా మన దగ్గర ఇవి ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి గద్వాలు అవైలబుల్గా ఉన్నాయి. ఇది మాత్రం నేను ఈ వర్క్ స్టార్ట్ చేయకముందు ఎప్పుడో తీసుకున్నది, బట్ ప్రజెంట్ మన దగ్గర ఈ మోడల్ వచ్చున్నాయి, న్యూ మోడల్స్. అంటే ఇవి లేవు, నెక్స్ట్ లేటర్ హ్యాండ్లూమ్లో వీవ్ చేసినవి వచ్చినాయి. సో ఇదొక చీర బాగుంది కదా, గద్వాలు చాలా బాగుంది. నెక్స్ట్ ఇది అండ్ ఆ పింక్ చీర. నాకైతే అన్నీ బాగున్నాయి, అంటే అన్నీ బాగుంటేనే కదా కొనుక్కుంటా, నచ్చితేనే కదా తీసుకుంటా. మన దగ్గరైనా బయట కొనుక్కుంటా నచ్చినాయి కదా. సో ఇదొకటి. సో ఇదన్నమాట నా వినాయక చవితి షాపింగ్. ఎప్పుడు నావే చూపిస్తా, ఇంకెవరే చూపించను, పిల్లలే కానీ ఏమైనా, ఇంకా అవి కూడా చూపిస్తే మనం వీడియో చాలా పెద్దగా వస్తుంది. సో ఇది ఈ 5 రోజులు ఈవెంట్లో రోజుకో చీర. ఒకరోజు గద్వాలు, ఒకరోజు పటోలా, ఒకరోజు ఆ పింక్ది, ఒకరోజు ఆ కంచి కాటన్, అట్లా అనుకున్నా. సో రోజుకో చీర 5 రోజులు ఈవినింగ్ కట్టుకుందామని పూజకి. సో కట్టుకున్నప్పుడు వీటిలో ఏది కట్టుకున్నా నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటో షేర్ చేస్తాను. సో ఇది నా ఫెస్టివల్ క్లాతింగ్ షాపింగ్. సో ఈ వీడియో అయితే మీకు డెఫినెట్లీ నచ్చింది అనుకుంటున్నా. నా షాపింగ్ వీడియో మన సబ్స్క్రైబర్స్ చాలామంది లైక్ చేస్తారు, సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో రేపు కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే మన వినాయక చవితి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.